ఈ మార్చి మిల్లు ఫస్ట్ సీజ్ చేయి, లేకపోతే 3000 కొంతగా అడుగు. కొనకుండా బంద్ చేయమని దాని సంగతి చూసుకున్నాం. గవర్నమెంట్ మేమే ఉంటాం. ఇక సాయంత్రం పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీళ్ళ సంగతి వీళ్ళేం బాగా మిల్లెట్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ చేతులు అనుకుంటారు రైతులు. 2000 పెడితే పెట్టుబడి కాదు, ఇంకా ఎకరానికి 25,000 నష్టం వస్తుంది. వీళ్ళకి లాభం రాదు. సన్న బియ్యానికి ఎంత పెట్టుబడి పడుతుంది, ఎకరానికి ఎన్ని క్వింటాలు పడతాయి? వాళ్ళకేమో 50 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటారు. వాళ్ళు 100 మంది రైస్ మిల్ల గురించి లక్షల మంది రైతులని నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. సాయంత్రం వరకు ఇలాంటిది ఈ రేటుకి ఇట్లా కొనిపించకపోతే ఒక 5-6 మిల్లు పర్మనెంట్ సీజ్ చేసి 6A కేసు కింద పోయిన సంవత్సరం స్టాక్ మనిషి దగ్గర 100 కోట్ల 50 కోట్ల. ఇప్పుడు ఈ మార్చి మిల్లు ఫస్ట్ సీజ్ చేయి, లేకపోతే 3000 కొంతగా అడుగు. కొనకుండా బంద్ చేయమని దాని సంగతి చూసుకున్నాం. గవర్నమెంట్ మేమే ఉంటాం. ఇక సాయంత్రం పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీళ్ళ సంగతి వీళ్ళేం బాగా మిల్లెట్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ చేతులు అనుకుంటారు రైతులు. 2000 పెడితే పెట్టుబడి కాదు, ఇంకా ఎకరానికి 25,000 నష్టం వస్తుంది. వీళ్ళకి లాభం రాదు. సన్న బియ్యానికి ఎంత పెట్టుబడి పడుతుంది, ఎకరానికి ఎన్ని క్వింటాలు పడతాయి? వాళ్ళకేమో 50 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటారు. వీడు 100 మంది రైస్ మిల్ల గురించి లక్షల మంది రైతులని నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. సాయంత్రం వరకు ఇలాంటిది ఈ రేటుకి ఇట్లా కొనిపించకపోతే ఒక 5-6 మిల్లు పర్మనెంట్ సీజ్ చేసి 6A కేసు కింద పోయిన సంవత్సరం స్టాక్ మనిషి దగ్గర 100 కోట్ల 50 కోట్ల